హరే కృష్ణ. దుఃఖమునకు కారణం ఏమిటి మరియు దాని యొక్క నివారణ ఏమిటి? మరి దీని గురించి ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథం అధ్యాయం 5 శ్లోకం 13కు సంబంధించిన భాష్యంలో ఈ విధంగా చెప్తున్నారు. జీవుడు అంటే ముఖ్యంగా మానవుడు తన ఉన్నత స్వభావాన్ని మరిచి దేహాత్మ భావనను పొందుట వలనే దుఃఖమును అందుతున్నాడు. కృష్ణ భక్తి భావనలో అతడు తన సహజ స్థితిని పునరుద్ధరించుకొని బంధము నుండి ముక్తుడు కాగలడు. కాబట్టి ఇక్కడ దుఃఖమునకు కారణం మరియు ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో కూడా చాలా చక్కగా వివరించబడింది అనమాట. మరి వాస్తవంగా అసలు ముందు దుఃఖం అంటే ఏంటి తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి జనులకి తాము ఎల్లప్పుడూ దుఃఖంలోనే ఉన్నామనే విషయం తెలియకుండానే ఎల్లప్పుడూ దుఃఖిస్తున్నారు. అదే ఈ భౌతిక ప్రపంచం యొక్క మాయాశక్తి. ఈ మాయాశక్తి జీవుణ్ణి మోహింపజేస్తుంది అనమాట. నువ్వు చాలా ఇక్కడ సుఖంగానే ఉన్నావు, నువ్వు చూడు చాలా ఆనందంగా ఉన్నావు, నీ చుట్టూ ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, నువ్వు పొందుతున్న ఈ కష్టం తాత్కాలికమైనది, భవిష్యత్తు చాలా ఆనందకరంగా ఉంటుంది అనేటువంటి భ్రమతో ఈ ప్రపంచం మనల్ని ఎప్పుడు మోహానికి గురి చేస్తూ ఉంటుంది. సో వాస్తవంగా దుఃఖం అంటే ఏం తెలుసుకోవాలి. మరి అసలు ముందు దుఃఖం అంటే ఏంటి? మరి భౌతిక ప్రపంచాన్ని భగవంతుడు పెట్టిన పేరు దుఃఖాలయం అశాశ్వతం. ఇక్కడ ఎల్లప్పుడూ దుఃఖమే ఉంటుంది. పైగా ఈ ప్రపంచం అశాశ్వతమైనది. మరి ఏమిటి దుఃఖం? మరి దుఃఖం ఎప్పుడు వస్తుంది? సమస్య వల్లే వస్తుంది. సమస్య కలిగినప్పుడే కదా దుఃఖం వచ్చేది. అవును, రైట్. మరి సమస్య అంటే ఏంటి? సమ ఇతి అస్య అంటే అందరికీ సమానంగా ఉండేదాన్ని సమస్య అంటారు తప్ప కొంతమందికి ఉండి మరికొంతమందికి ఆ సమస్య లేకపోతే దాన్ని సమస్య అనరు. కాబట్టి సమస్య వల్లే దుఃఖం వస్తుంది. అసలు ఇంతకీ దీనిని సమస్య అంటారు. సమ ఇతి అస్య అందరికీ సమానంగా ఉండేదాన్ని సమస్య అంటారు. మరి ఒక సమస్యని సమస్య అనాలంటే దానికి 3 లక్షణాలు ఉండాలి. ఒకటి, అది అందరికీ సమానంగా ఉండాలి. 2, నువ్వు కోరకపోయినా అది వచ్చిందై ఉండాలి. 3, నీ అంతటికి నువ్వు దాని నుంచి బయట పడలేనిదై ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని సమస్య అంటారు. లేకపోతే మిగిలినవన్నీ కూడా సమస్యలు కాదు. 3 లక్షణాలు ఉండాలి ఒక సమస్యను సమస్య అనాలంటే. ఒకటి, అది అందరికీ సమానంగా ఉండాలి. నీకు ఒక్కడికి ఉంటే కాదు, అందరికీ ఉండాలి ఆ సమస్య. 2, నువ్వు కోరకపోయినా వచ్చిందై ఉండాలి. 3, నీ అందరికి నువ్వు దాని నుంచి బయట పడలేనిదై ఉండాలి. అప్పుడే దాన్ని సమస్య అంటారు. మరి అలాంటి 3 సమస్యలు, అలాంటి 3 లక్షణాలు ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన 3 లక్షణాలు కలిగినటువంటి 4 సమస్యలు ఉన్నాయి. ఒకటి జన్మ, 2 మృత్యు, 3 ముసలితనం, 4 వ్యాధి. చూడండి, జన్మ అందరికీ సమానంగా ఉందా లేదా? కేవలం మనుషులు మాత్రమే పుడుతున్నారా? జంతువులు పుడుతున్నాయి, పక్షులు పుడుతున్నాయి, జలచరాలు పుడుతున్నాయి, వృక్షాలు పుడుతున్నాయి, కీటకాలు పుడుతున్నాయి, జంతువులు పుడుతున్నాయి. అందరూ జన్మ తీసుకున్నారు కాబట్టి అందరికీ ఉంది. ఇది సమస్యే. ఏ విధంగా జన్మ సమస్య అవుద్దండి? అది తర్వాత మనం చర్చిద్దాం. 2 మృత్యు అందరికీ సమానంగా ఉందా లేదా? ముందు జన్మ చూడండి, అందరికీ సమానంగా ఉంది. నువ్వు కోరకపోయినా వచ్చిందై ఉంటుంది. నువ్వు కోరుకుంటున్నావా? నేను పలానా చోట జన్మించాలి, పలానా మానవ జన్మ ఎత్తాలి, జంతు జన్మ ఎత్తాలి అని అనుకుంటున్నావా? నువ్వు అనుకోకపోయినా జన్మ వస్తుందా లేదా? జన్మ తీసుకుంటున్నావా లేదా? మరి 3వ కారణం, నీ అందరికి నువ్వు దాని నుంచి బయట పడలేనిదై ఉండాలి. మరి నువ్వు కోరుకోగలవా? నేను జన్మించకుండా ఉండాలి, నేను పలానా కుటుంబంలో జన్మించకూడదు, పలానా దేశంలో జన్మించకూడదు అని నీ అందరికి నువ్వు జన్మను ఆపగలవా? ఆపలేవు. కాబట్టి అందరికీ సమానంగా ఉండాలి. అందరికీ సమానంగా ఉంది జన్మ. నీ అందరికి నువ్వు దాని నుంచి బయట పడలేవు, అంటే నువ్వు జన్మను ఆపలేవు. అలాగే 2వ లక్షణం ఏంటి? నువ్వు కోరకపోయినా వచ్చిందై ఉండాలి. వస్తుందిగా, నువ్వు కోరకపోయినా జన్మిస్తున్నావు కదా. ఇప్పుడు మనిషి జన్మ జన్మించవచ్చు, తర్వాత జంతువుల్లో జన్మించవచ్చు. ఖచ్చితంగా నువ్వు కోరకపోయినా జన్మ వస్తుంది. కాబట్టి ఇది సమస్య, జన్మ సమస్య. అవును. 2వ సమస్య మృత్యువు. అందరికీ సమానంగా ఉందా లేదా? నేను మరణించను అనేవాడు ఎవడు ఉన్నాడా?
ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే, జంతువుతో సహా, పక్షులతో సహా, క్రిమికీటకాలు, జలచరాలు, వృక్షాలతో సహా, జంతువులతో సహా ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. మరి కోరకపోయినా వస్తుందా లేదా? వస్తుంది. మరణించాలని ఎవరు అనుకోరు, కానీ అందరూ మరణిస్తున్నారా లేదా? అలాగే నీ అంతకు నువ్వు దాని నుంచి బయటపడగలవా? మరణాన్ని నువ్వు ఆపగలవా? లేదు, ఆపలేవు. కాబట్టి ఇది సమస్య. ఒకటి జన్మ, రెండు మృత్యు. మూడో సమస్య ఏంటి? ముసలితనం. ఇది కూడా అందరికీ సమానంగా ఉంది. కోరకపోయినా ముసలితనం వస్తుంది. నీ అంతకు నువ్వు దాని నుంచి ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా ముసలితనం నుంచి నీ అంతకు నువ్వు బయటపడలేవు. కాబట్టి అది సమస్య. తర్వాత నాలుగో సమస్య వ్యాధి. మరి వ్యాధి అందరికీ వస్తుంది, కోరకపోయినా అందరికీ వస్తుందా లేదా? ఎవరన్నా కోరుకుంటారా వ్యాధి? కానీ వస్తుందా లేదా? మరి నీ అందరికీ నువ్వు దాని నుంచి బయటపడగలవా? వ్యాధిని రాకుండా నువ్వు ఆపగలవా? ఆపలేవు. కాబట్టి ఇది సమస్య. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి 4 సమస్యలు ఏమిటయ్యాయి అంటే జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి. మరి మిగిలిన దుఃఖాలేంటి? ఏది? మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి, నాకు మనవడు పుడతలేదండి, మా పాపకు ఉద్యోగం రాలేదండి, లేకపోతే పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఇంకెక్కువ ఉన్నాయి, అదొకటి, ఇది ఆ సమస్య, ఈ సమస్య, ఉల్లిపాయ రేట్లు పెరిగినాయి ఒకడు, ఇంటర్నెట్ ఛార్జీలు పెరిగినాయి ఒకళ్ళు. ఇవన్నీ అందరికీ ఉన్న సమస్యలు కాదు, అవి సమస్యలు కాదు. ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ 4 సమస్యల వల్లే మిగతా సమస్యలన్నీ. ఏ 4 సమస్యలు? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. ఈ ప్రధానమైన 4 సమస్యల వల్ల వచ్చినాయే మిగిలిన సమస్యలు. కాబట్టి ఈ వ్యక్తికైనా సరే దుఃఖం కలుగుతుందంటే అతని కుటుంబ స్థితి వల్ల కావచ్చు, సాంఘిక స్థితి వల్ల కావచ్చు, వ్యాపార స్థితి వల్ల కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, చదువులో కావచ్చు, లేకపోతే సమాజంలో, సంఘంలో, దేశంలో, రాజకీయంగా ఏ రకంగా అయినా ఒక వ్యక్తి దుఃఖిస్తున్నాడంటే అతని దుఃఖానికి కారణం ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి 4 దుఃఖాలే: జన్మించడం, ముసలితనం, వ్యాధి, మరణం. అసలు ముందు ఈ 4 నుంచి బయటపడాలని ఎప్పుడైతే వ్యక్తి ప్రయత్నిస్తాడో మిగిలిన సమస్యలన్నీ వాటి నుంచి అతడు చాలా సులభంగా బయటపడగలడు. కాబట్టి మరి అసలు ఈ దుఃఖానికి, ఇది దుఃఖం అంటే, మరి ఈ దుఃఖానికి కారణమైనది ఏంటి? దుఃఖం అంటే ఏంటి తెలుసుకున్నాం. ఈ దుఃఖానికి కారణం ఏంటి? జీవుడు అంటే ముఖ్యంగా మనిషి. ఇప్పుడు ఇతర జంతువులు, పక్షులు, జలచరాలు తీసేయండి, ఎందుకంటే అవి దుఃఖంలో ఉన్న సంగతి వాటికి తెలియదు. కానీ మనిషి అర్థం చేసుకోగలడు, నేను దుఃఖంలో ఉన్నానని. కాబట్టి జీవుడు అంటే ముఖ్యంగా మనిషి తన ఉన్నత స్వభావాన్ని మరిచి దేహాత్మ భావాలను పొందటం వల్ల దుఃఖమని పొందుతున్నాడు. అంటే బాడీలీ ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు కూడా ఏ చైతన్యంలో ఉన్నారయ్యా అంటే శరీర చైతన్యంలో ఉన్నారు. తెల్లవారుజామున చూస్తూనే ఉంటాం, షూస్ వేసుకొని, ట్రాక్ వేసుకొని, మంచి షార్టు, టీషర్ట్ వేసుకొని పరుగులు ఎడుతూ ఉంటారు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, సినిమా పాటలు పెట్టుకొని గ్రౌండ్లో పరిగెడుతూ ఉంటారు. దేనికోసం? శారీరక ఆరోగ్యం కోసం, అంటే శరీరాన్ని సంరక్షించుకోవడం కోసం. మరి కొంతమంది క్రికెట్ ఆడుతూ ఉంటారు, అదేనంటే ఉత్సాహంగా ఉండడం కోసం. మరి కొంతమంది షటిల్ ఆడుతూ ఉంటారు, మరి కొంతమంది యోగా చేస్తూ ఉంటారు, మరి కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది కుక్కలను బయట వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి శారీరక ప్రక్రియలు చేస్తూ ఉంటారు. మరి ఇదంతా కూడా ఏంటి? కొంతమంది ఏమో నేను పలానా క్రైస్తవ మతానికి చెందినవాడిని, లేదా హిందూ మతానికి చెందినవాడిని, లేదా మహమ్మదీయ మతానికి చెందినవాడిని అని చెప్పి మత పోరాటాలు చేస్తూ ఉంటారు. కొంతమంది కుల పోరాటాలు, కొంతమంది వర్గ పోరాటాలు, కొంతమంది జాతి పోరాటాలు, సంఘ పోరాటాలు, ఇలా అనేక రకాలుగా వ్యక్తి నిమగ్నమై ఉన్నాడు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. అంటే మనిషి తనను తాను ఎలా గుర్తించుకున్నాడంటే కనిపించే శరీరంతో తనను తాను గుర్తించుకుంటున్నాడు. కొంతమంది చూడండి వాహనాల మీద రాసుకుంటూ ఉంటారు, నేను పలానా వ్యవసాయ శాఖకి సంబంధించిన వాడిని, లేదా నేను పలానా ఆరోగ్య శాఖకి సంబంధించిన వాడిని, లేదా నేను పలానా విద్యుత్ శాఖకి సంబంధించిన వాడిని అని చెప్పి బండ్ల మీద రాసుకుంటారు, కారుల మీద, బైకుల మీద. మరి ఇవన్నీ ఏంటివి? శరీరానికి సంబంధించినవి. వాస్తవానికి మనం ఎవరో? ఆత్మ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మని తెలుసుకోకుండా ఒక వ్యక్తి నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టువాడు కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే నువ్వు ఈ శరీరం కాదు, ఆత్మ. కాబట్టి మనం ఆపాదించుకుంటున్నటువంటి ప్రస్తుత అనేక ఉపాధులు, అంటే నేను పలానా డిపార్ట్మెంట్కి చెందినవాడిని, లేదా నేను ఇంజనీర్ని, లేదా డాక్టర్ని, లాయర్ని,
లేదా నేను నాయకుడిని, ఎమ్మెల్యేని, లేదా నేను తండ్రిని, తల్లిని, నేను బ్రాహ్మణుడిని, నేను క్షత్రియుడిని, లేదా నేను వైశ్యుడిని, నేను శూద్రుడిని అని కొంతమంది, లేదా నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుడిని, నేను వానప్రస్థుడిని, నేను సన్యాసిని, లేదా నేను మేనేజర్ని, నేను పలానా వాళ్ళకి భర్తని, నేను పలానా వాళ్ళకి భార్యని. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించిన ఉపాధులు. కొంతమంది నేను అమెరికా వాడిని, నేను ఇండియా వాడిని, నేను పాకిస్తాన్ వాడిని, నేను ఇజ్రాయిల్ వాడిని అని గుర్తించుకునేటువంటి ఈ ఉపాధులన్నీ కూడా ఈ మరణంతో, ఈ శరీరంలో ఎప్పుడైతే నువ్వు మరణిస్తావో, అంటే నీ శరీరం ఎప్పుడైతే అంతరించిపోతుందో ఆ ఉపాధులన్నీ కూడా ముగిసిపోతాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మనకు కనిపించే ఈ శరీరం కాదు. కానీ మనిషి తనను తాను అజ్ఞానం కారణం చేత మోహానికి గురయ్యి ఈ శరీరంతోనే తనను తాను గుర్తించుకుంటున్నాడు. కాబట్టి నేను కలెక్టర్ని, నేను డాక్టర్ని, లాయర్ని, నేను ఫలానా అని చెప్పి గుర్తించుకుంటున్నాడు. కానీ ఈ ఉపాధులన్నీ మరణంతో అంతరించిపోతాయి. కానీ మనకి ఈ శరీరానికి ఉన్నటువంటి సంబంధం తాత్కాలిక సంబంధం, ఇది నిజమైన సంబంధం కాదు. కానీ తాత్కాలికమైన దానికోసమే మనిషి ఎల్లప్పుడూ ప్రాకులాడుతున్నాడు. ఈ తాత్కాలిక శరీరాన్ని అందంగా ఉంచుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడు. కష్టపడవచ్చు, తప్పులేదు, ఆరోగ్యంగా ఉండొచ్చు. బట్ ఆధ్యాత్మిక జీవితంలో అంటే భగవంతుడిని తెలుసుకోనటువంటి, భగవంతుడి కోసం భగవద్విజ్ఞానాన్ని పెంపొందించుకోనటువంటి, ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నం చేయనటువంటి ఆరోగ్యం ఉన్నా కూడా లేకపోయినా ఒకటి. ఎందుకు చెప్పండి, ఆరోగ్యం ఎందుకు కావాలి? ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కోసం ఆరోగ్యం తప్పులేదు. భగవద్విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం, భగవత్ సేవ చేయడం కోసం ఆరోగ్యాన్ని కాపాడుకో, తప్పులేదు. అంతేగాని తాత్కాలిక ఇంద్రియ ప్రీతి కోసం, ఇంద్రియ సుఖాల కోసం, ఇంద్రియ భోగం చేయడం కోసం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల నీకు కలిగేది దుఃఖమే, క్లేశాలే. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనిషి తన ఉన్నత స్వభావాన్ని మరిచి, అంటే నేను ఆధ్యాత్మిక పదార్థాన్ని, అంటే నేను ఆత్మని, భగవంతుడికి సంబంధించిన వాడిని అనే విషయాన్ని మరిచిపోయి నేను ఈ దేహాన్నే అనుకోవటం వల్లే దుఃఖాన్ని పొందుతున్నాడు. ఎస్, అది శారీరక దుఃఖం కావచ్చు, మానసిక దుఃఖం కావచ్చు, కుటుంబపరమైన దుఃఖం కావచ్చు, రాజకీయపరమైన దుఃఖం కావచ్చు, సంఘపరమైన దుఃఖం కావచ్చు, స్నేహపరమైన దుఃఖం కావచ్చు, ప్రేమకు సంబంధించిన దుఃఖం కావచ్చు, ఉద్యోగ సంబంధించిన దుఃఖం కావచ్చు, కుటుంబ సంబంధ దుఃఖం కావచ్చు, సంతానం వల్ల కలిగే దుఃఖం కావచ్చు, భార్య వల్ల కలిగే దుఃఖం కావచ్చు, భర్త వల్ల కలిగే దుఃఖం కావచ్చు, పక్కింటి వాళ్ళ వల్ల కలిగే దుఃఖం కావచ్చు, స్నేహితుల వల్ల కలిగే దుఃఖం కావచ్చు, వాహనాల వల్ల కలిగే దుఃఖం కావచ్చు, అనారోగ్యం వల్ల కలిగే దుఃఖం కావచ్చు. ఏ దుఃఖమైనా సరే కారణం ఏంటి? భౌతిక చైతన్యం, అంటే శరీర భావన. కాబట్టి ఈ శరీర భావనలోంచి వ్యక్తి దేనికి రావాలి? ఆత్మస్థితికి రావాలి, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మరి ఈ ఆత్మజ్ఞానం ఎక్కడ ఉంది? భగవద్గీతలో ఉంది. మరి ఇదే భగవద్గీత 5వ అధ్యాయం 13వ శ్లోకానికి సంబంధించిన భాష్యంలో ఈ విధంగా వివరించబడింది. మనిషి తన ఉన్నత స్వభావాన్ని మరిచి దేహభావనను పెంపొందించుకోవడం వల్లే దుఃఖాన్ని పొందుతున్నాడు. సరే, దేహాత్మ భావన వల్లే దుఃఖం వస్తుంది. మరి దాని నుంచి ఎలా బయటపడాలి? సొల్యూషన్ ఏమిటి అంటే, కృష్ణ భక్తి భావనలో అతడు తన సహజ స్థితిని పునరుద్ధరించుకుంటే, అంటే నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మని, ఆత్మగా నా యొక్క సంబంధం పరమాత్మ అనేటువంటి భగవంతుడితో, కృష్ణుడితో ఉంది. కాబట్టి నేను కృష్ణుడితో సంబంధాన్ని ఏర్పరచుకుంటాను అని చెప్పి ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి, ప్రామాణిక గురు శిష్య పరంపరలో వస్తున్నటువంటి ప్రామాణిక ఆధ్యాత్మిక గురువుని, వైష్ణవ గురువుని ఆశ్రయించి భగవత్ సేవలో నిమగ్నమైనట్లయితే తన సహజ స్థితిని తిరిగి పొందుతాడు. అప్పుడు ఈ దుఃఖం నుంచి విముక్తులయ్యి, అంటే ఈ శరీర బంధనాల్లోంచి బయటపడి శాశ్వతమైనటువంటి శరీరాన్ని తీసుకుని శాశ్వతమైనటువంటి ప్రదేశానికి, శాశ్వతమైన ఆనందం ఉండేటువంటి ప్రదేశానికి బదిలీ అవుతాడు. అప్పటికి ఇంకా అతనికి దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, జన్మ ఉండదు, మృత్యు ఉండదు, ముసలితనం ఉండదు. అప్పుడు నిజంగా వ్యక్తి సమస్యలోంచి బయటపడతాడు, దుఃఖంలోంచి పూర్తిగా బయటపడతాడు. అప్పుడు దాకా మీరు దుఃఖాన్ని అనుభవించాల్సిందే. ఎప్పుడైతే వ్యక్తి తనను తాను నేను ఈ శరీరాన్ని అనేటువంటి భావనలో గుర్తించుకుంటూ ఉంటాడో, దానికి సంబంధించిన కార్యకలాపాల్లోనే, అంటే శరీర సంబంధించిన కార్యకలాపాల్లోనే నిమగ్నం అవుతాడో, అప్పటి వరకు అతడు దుఃఖంలోంచి, ఆందోళనలోంచి, ఈ భయంలోంచి, వేదనలోంచి బయటపడే అవకాశం లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ శరీర భావనలోంచి బయటపడాలి, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అయితే చాలామందికి తెలుసు నేను ఈ శరీరం కాదు ఆత్మని అని అర్థం చేసుకుంటారు, కానీ దాని గురించి పట్టించుకోరు.
ఈ విషయాన్ని గురించి కూడా కృష్ణుడు భగవద్గీత 2వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ మన్య శృణోతి శ్రుత్వాపేనం వేదన చైవ గచ్చేత్. కాబట్టి ఒకరు ఆత్మను అద్భుతమైన దానిగా వర్ణిస్తారు, కొంతమంది ఆత్మను అద్భుతమైన దానిగా చూస్తారు, మరికొందరు ఆత్మను అద్భుతమైన దానిగా వింటారు. కానీ విన్నా చూసినా దాని గురించి వర్ణించినా దాని గురించి ఏమాత్రం పట్టించుకోరు. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకుని ఆత్మగా వ్యవహరించినప్పుడే నువ్వు ఈ దుఃఖం నుంచి బయటపడగలవు. మన ఆత్మ ఏం చేస్తుంది? పరమాత్మ యొక్క సేవ చేస్తుంది, భగవంతుని యొక్క సేవ చేస్తుంది. కాబట్టి ఆత్మగా మనం ఏం చేయాలి? భగవత్ సేవ చేయాలి. కాబట్టి మానవ జన్మెత్తిన వాడు దేహాన్ని మాత్రమే పోషించుకోకూడదు, ఆత్మని పోషించుకోవాలి. దేహాన్ని పోషించుకోవాలి, ఎందుకంటే ఈ దేహంలోనే ఆత్మ ఉంది కాబట్టి దేహ పోషణ అవసరమే, కాదంటలేదు. కానీ దేహ పోషణ ఎంతవరకు అవసరం అంటే ఈ దేహాన్ని లోపల ఉన్నటువంటి ఆత్మని కలిపి ఉంచడం కోసం ఎంతవరకు అయితే దేహ పోషణ అవసరమో అంతవరకే నువ్వు దేహ పోషణ చూసుకోవాలి. కానీ మిగిలిన సమయం అంతా దేనికి ఉపయోగించాలి? ఆత్మ పోషణ కోసం ఉపయోగించాలి. కానీ ఈ రోజుల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ ఆధునిక సమాజంలో ఆత్మ పోషణ ఎవరు చేయట్లేదు, అందరూ దేహ పోషణే చేస్తున్నారు. ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పడుకునేంత వరకు పొద్దున్నే వాకింగ్ల పేరుతో జాగింగ్ల పేరుతో పరుగులు పెడుతూ ఉంటారు. దేనికి ఏం పోషణ? అది దేహ పోషణ. అనేక రకాల కసరత్తులు, వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. దేనికోసం? అది దేహ పోషణ. అనేక రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. దేనికోసం? దేహ పోషణ కోసం. మరి ఆత్మ పోషణ విషయం కోసం ఏమైనా ఆలోచిస్తున్నారంటే లేదు. మరి ఆత్మపోషణ తెలుసుకోవాలి, చేయాలంటే నీకు ఆత్మజ్ఞానం కలగాలి కదా, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి కదా. మరి అది భగవద్గీతలో ఉంది, భాగవతంలో ఉంది. మరి ఆధ్యాత్మిక గురువు నుంచి వినాలి, తెలుసుకోవాలి, ఆచరించాలి. నువ్వు శరీరంలో ఆత్మ ఉంటేనే కదా నువ్వు దేహాన్ని రక్షించుకునేది. ఒకవేళ శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చేసింది అనుకోండి, దాన్నే మరణం అంటాం. అప్పుడు నువ్వు ఎన్ని వ్యాయామాలు చేసినా ఉపయోగం ఏమని చెప్పండి. కాబట్టి నువ్వు పెద్దగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, 6 ప్యాక్ పెంచుకోవచ్చు, మంచి బాడీ పెట్టి పెంచుకోవచ్చు. కానీ మరణం వస్తే ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చేస్తే అది ఎంత గొప్ప శరీరం అయినప్పుడు కూడా దాన్ని కాల్చి బూడిద చేయాల్సిందే, లేదా భూమిలో పాతి పెట్టాల్సిందే, లేదా జంతువులు తినేసి మలంగా మారిపోవాల్సిందే తప్ప అది ఏమాత్రం ప్రయోజనకరం కాదు. కాబట్టి దేహ పోషణ కోసం కాదు మానవ జన్మ ఉంది, ఆత్మ పోషణ కోసం. ఎప్పుడైతే ఆత్మ పోషణ కోసం నువ్వు ప్రయత్నం చేస్తావో అప్పుడు నువ్వు నిజంగా దుఃఖంలోంచి, ఈ ఆందోళనలోంచి, ఈ భయంలోంచి, ఈ ఆతురత, ఈ ఆక్రందన, ఈ ఆరాటం, ఈ పోరాటంలోంచి బయటపడతావు, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై.